రాజ్ కేసిరెడ్డి అరెస్టుపై వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వినోద్, ఈరోజు రాజ్ కేసిరెడ్డిని ఇటు ఇక్కడ సిట్ కార్యాలయం నుంచి కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. నిన్న సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రాజ్ కేసిరెడ్డిని సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత మొత్తం అక్కడ కొద్దిసేపు అక్కడ ఉన్నటువంటి ధ్రువపత్రాలు వాటన్నిటిని తనిఖీలు చేసిన తర్వాత ఆయన నకిలీ పేరుతోటి రాజ్ కేసిరెడ్డి రాజేష్ రెడ్డి అనే నకిలీ పేరుతోటి ఇక్కడ నుంచి చెన్నై పారిపోయి అక్కడి నుంచి చెన్నై నుంచి విదేశాలకు పారిపోయేందుకు ఎత్తుగడ వేశారని సిట్ అధికారులు గుర్తించారు. ఆ కుట్రను భగ్నం చేశారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తాను గోవా నుంచి వస్తున్నట్లు సిట్ పోలీసులకు సమాచారం అంది వాళ్ళు అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఒక పథకంతో అక్కడి నుంచి హైదరాబాదు వచ్చి అక్కడికి వచ్చే ముందు ఒక ఆడియోని రిలీజ్ చేశారు. తాను రేపు ఉదయం సిట్ అంటే ఈరోజు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరవుతాను అనే విషయాన్ని ఆడియో ద్వారా తెలిపారు. అయితే ఇదంతా పోలీసులు ముందస్తుగానే మొదటి నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డిని ట్రాకింగ్ చేస్తూ ఉన్నారు. పలు మార్గాల ద్వారా ట్రాకింగ్ చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక ఎవిడెన్స్ ఉన్నటువంటి పరికరాల ద్వారా డిజిటల్ ఆధారాలను సేకరిస్తూ ఆయన లొకేషన్ను గుర్తించే పనిలో ఉన్నారు. దీంట్లో భాగంగానే నిన్న అడ్రస్ ఎక్కడకు వస్తారు అనేటువంటి సమాచారం తెలియటం, ఆ తర్వాత ఆయన అక్కడ అదుపులోకి తీసుకోవటం జరిగింది. అయితే అదుపులోకి తీసుకున్న తర్వాత ఎప్పుడైతే నకిలీ సంబంధించిన కాగితాలు బయటపడ్డాయో ఇతను పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు అని ధృవీకరించుకున్న తర్వాత అరెస్టు చేశారు. అరెస్టు చేసినటువంటి విషయాన్ని రాజ్ కేసిరెడ్డి తల్లిదండ్రులకు తెలిపారు. అక్కడి నుంచి రాత్రి బయలుదేరి సుమారు 11 గంటల ప్రాంతంలో విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. సిట్ కార్యాలయంలో అప్పటికే సిపి అదేవిధంగా సిపితో పాటు సిట్ బృందం కూడా ఉన్నారు. వీళ్ళంతా కలిసి నిన్న రాత్రి కొద్దిసేపు విచారణ చేపట్టినట్టు మనకి తెలుస్తుంది. మళ్ళీ ఈరోజు విచారణ చేసి ఆ తరువాత రిమాండ్కు సంబంధించినటువంటి మొత్తం ధ్రువపత్రాలని డాక్యుమెంట్స్ని రెడీ చేసి ఆ తర్వాత ఇక్కడ నుంచి వైద్యశాలకు తీసుకువెళ్ళి వైద్య పరీక్షలు చేసి అనంతరం అక్కడ నుంచి విజయవాడ కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే మనకి కనబడుతుంది. నిబంధనల ప్రకారం అయితే అరెస్టు చేసిన తర్వాత 24 గంటల సమయం వరకు నిందితుడు అదుపులో ఉండటానికి అవకాశం ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత నుంచి తీసుకువెళ్ళి కోర్టులో హాజరుపరుస్తారా లేదంటే 10:30 తర్వాత నిందితుడిని తీసుకువెళ్ళి హాజరుపరుస్తారా అనే విషయాలు ఇంకా పూర్తిగా అయితే రాలేదు. కేసు మనం చూసుకున్నట్లయితే రాజ్ కేసిరెడ్డి ఈ కేసులో కీలకంగా వ్యవహరించారు అని అన్ని రకాలుగా సిట్ పోలీసులు ఆధారాలు సేకరించారు. మొదట సిఐడి సేకరించినటువంటి ప్రాథమిక ఆధారాలను తీసుకొని సిట్ అధికారులు కొంత ఇన్వెస్టిగేట్ చేసి ఏ విధంగా ఇది జరిగింది అనేది నిర్ధారించుకున్నారు. అనంతరం ఒక్కొక్కళ్ళుగా ఇందులో మాజీ ఏపీ బ్యావరేజెస్ మాజీ ఎండి అదేవిధంగా సత్యప్రసాద్ ఇట్లా కొంతమంది దగ్గర నుంచి కొంత విచారణ చేసి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని స్టేట్మెంట్లు రికార్డు చేసుకున్నారు. అనంతరం ఇటీవల మనం చూసాము ఎవరైతే రాజ్ కేసిరెడ్డితో పాటు అటు మీటింగుల్లో పాల్గొన్నారో మొదటి నుంచి కొంత పాలసీ పైన జరిగినటువంటి ప్రక్రియలో పాల్గొన్నారో విజయసాయి రెడ్డి అదేవిధంగా మిథున్ రెడ్డి వాళ్ళిద్దరిని విచారించిన తరువాత ఇంకా పూర్తిస్థాయి కీలకమైనటువంటి విషయాలు సిట్ అధికారులకు తెలిసాయి. దాని ఆధారంగా ఇక్కడ అసలు ఏం జరిగింది ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు అనే విషయాలలో ఇప్పటికే పోలీసులు నిర్ధారించుకున్న తరువాత ఆ ఆధారాలు ఇవి ఇక్కడ విచారణలో వచ్చినటువంటి ఆధారాలు రెండు కలిసి ఆ తర్వాత వాళ్ళు మొత్తం ఒక అనాలిసిస్ చేసి ఏ విధంగా జరిగింది అనేటువంటి ఒక ప్రణాళికని అంటే మొత్తం పథకాన్ని ఏ విధంగా చేశారని ఒక ప్లాన్ రూపంలో తీసుకున్నారు. ఇదే విధంగా
మిథున్ రెడ్డి చెప్పిన కొన్ని విషయాలు చాలా వరకు సమాధానాలు దాటేసిన కొన్ని విషయాల్లో కొంత సమాచారం అయితే పోలీసులు సేకరించారు. ఈ సేకరించిన దాని తరువాత మరొకసారి కూడా ఇటు కసిరెడ్డికి నోటీసులు ఇస్తే 4 సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో మరోవైపు కోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు అంటే ఆయన ముందస్తు బెయిల్ కోరటము, ముందస్తు బెయిల్ ఒకవేళ ఆలస్యమైన పక్షంలో మధ్యంతర రిలీఫ్, మధ్యంతర రక్షణ అయినా సరే కావాలి, తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని కోర్టులో న్యాయమూర్తి ముందు తెలిపారు. ఈ దశలో మధ్యంతర రక్షణ పైన నిర్ణయం తీసుకోలేమని కోర్టు చెప్పడంతో తనకు రక్షణ రాదనేటువంటి ఒక విషయం ఖచ్చితంగా ఇటు రాజ్ కసిరెడ్డికి అర్థమై ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళిపోవాలనేటువంటి ఒక పథకాన్ని అయితే రూపొందించినట్టు స్పష్టమవుతుంది. మరోవైపు ఈరోజు కొద్దిసేపు విచారణ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇతరుల కీలకమైనటువంటి వ్యక్తుల నుంచి విచారణకు సంబంధించి కొంత ఆధారాలు సేకరించారు. నేరుగా రాజ్ రెడ్డిని కనుక విచారిస్తే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను తోటి సరిపోల్చి అక్కడ రాజ్ రెడ్డి నుంచి వస్తున్న సమాధానాలను మొత్తం ఎనాలసిస్ చేసి దాంతోపాటు ఒక పూర్తి పథకం ఏ విధంగా రచించారు, ఏ విధంగా పెట్టుబడులు పెట్టారు అనే విషయాలు ఇంకొంత స్పష్టంగా వీళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ఆ మద్యం ఆదాయంలో వచ్చినటువంటి ఈ కమిషన్ల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని అక్రమ మార్గంలో విదేశాలకు పంపడం, ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ దాన్ని నల్లధనాన్ని వైట్గా చేసుకునేందుకు కొన్ని సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం అనేది ప్రాథమికంగా గుర్తించారు. అటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్ఐటి హాస్పిటల్, అదేవిధంగా ఇటు సినిమా సంస్థల్లో కూడా పెట్టుబడులు పెట్టారు. మరి కొన్ని కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టారు. కొన్ని చోట్ల స్థలాలు కూడా కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ విషయాలన్నింటినీ రాబట్టి అసలు ఇంకా కసిరెడ్డి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు అంటే ఒక నెట్వర్క్ని వీళ్ళు సృష్టించారు. ఆ నెట్వర్క్ని లీడ్ చేస్తున్నది ఎవరు, ఎలా లీడ్ చేస్తున్నారు, ఇందులో ఉన్నటువంటి వివిధ భాగాలు, ఒకటి అధికారులు, మరొక వైపు కీలక నేతలు, ఈ విధంగా ఎవరు లీడ్ చేస్తూ ఉన్నారు, వీళ్ళ మొత్తాన్ని ఎవరు నడిపిస్తూ ఉన్నారు అనే విషయాలు తెలుసుకునే పనిలో సిట్ అధికారులు ఉన్నారు. రాత్రి కొద్దిసేపు విచారించారు, ఈరోజు మరికొంతసేపు విచారించే అవకాశం ఉంది. వినోద్, కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.